కాంచన తీసుకున్న నిర్ణయంతో చచ్చినట్టు దీపా కార్తీక్ల పెళ్లి చేసిన సుమిత్ర దర్శన్ షాక్ లో పారిజాతం జ్యోత్స్న. ఎందుకు కాంచన ఏ నిర్ణయం తీసుకుంది? కాంచన తీసుకున్న నిర్ణయంతో సుమిత్ర చచ్చినట్టు దీపని తన కూతురి స్థానంలో ఉంచి ఎలా పెళ్లి జరిపించింది? మరి పారిజాతం జ్యోత్స్న ఎందుకు షాక్ అయ్యారు? జ్యోత్స్న పెట్టినటువంటి కండిషన్ పనిచేయకుండా అసలు కాంచన తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని అందరి ముందు ఒక రకంగా కాంచన అవమానించింది. మీ ఆయన కూడా వచ్చి తండ్రి స్థానంలో అంటే కన్యాదానం వాళ్ళు ఇస్తున్నప్పుడు కన్యను అందుకోవాల్సినటువంటి తండ్రి స్థానంలో నీ భర్త ఉండాలి అని చెప్పేసి మాట్లాడడంతో ఇక శ్రీధర్ దగ్గరికి కార్తీక్ ఇంకా కాంచన వెళ్తారు. అక్కడ శ్రీధర్ చాలా అవమానిస్తాడు. అవమానించడమే కాదు, అసలు దీప నా ఇంటి కోడలు అని నేను ఒప్పుకోను, నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటాను. అక్కడ జ్యోత్స్న దీప తాళి తెంచిందని కానీ నేను ఎంత సంబరపడ్డానో మీకు తెలీదు అని మాట్లాడిన మాటలకు కాంచన మనసు విరిగిపోతుంది. కాంచన మాట తీసుకోవడం, దీప మాట తీసుకోవడంతో కార్తీక్ అక్కడ ఏం మాట్లాడలేక కాంచనతోటి ఏమి అంటే ఇచ్చిన మాట ప్రకారం సైలెంట్ గా ఉంటాడు, శ్రీధర్ని ఏమి అనకుండా. ఇక కాంచన శ్రీధర్ మాట్లాడాల్సిందంతా మాట్లాడేసిన తర్వాత వెళదాం పదరా అని చెప్పని అంటుంది. కార్తీక్ కాంచన తీసుకుని బయలుదేరిపోతాడు. చాలా బాధపడుతుంది కాంచన. అయితే కళ్ళంట నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. హాన్సీ కాంచన్ని చూసి అమ్మా చెల్లెమ్మ ఏమైంది, ఏమన్నారు అని చెప్పని అంటే కొత్తగా ఏమంటారు పెద్దమ్మా, నేను ఊహించిందే జరిగింది. ఆ మనిషి ఒప్పుకుంటాడా? ఒప్పుకునేవాడే అయితే ఏ రోజైతే జ్యోత్స్న దీప మెడలోంచి తాళి లాగేసిందని తెలిసిందో ఆ రోజునే వచ్చి ఇలా చేయటం ఏంటి అని చెప్పేసి మాట్లాడుండేవాడు. కానీ ఆ మనిషి చచ్చినా వచ్చే ప్రసక్తే లేదని పూర్తిగా అర్థమైపోయింది అని అంటే మరి ఎలా బాబు? ఇప్పుడు ఈ పెళ్లికి మీ నాన్న రాకపోవటం అనే అడ్డంకిని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఈ పెళ్లి జరగకుండా చేయాలని జ్యోత్స్న వేసిన ఎత్తిది అని అనగానే నాకు అర్థమైంది పెద్దమ్మా, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అంటే అవసరం లేదురా, ఏం చేయాలో నేను ఆలోచించే పెట్టాను అని చెప్పి ఇక ఫోన్ ఇవ్వు అని చెప్పని అంటుంది. దాంతో ఫోన్ ఇస్తాడు కార్తీక్. వెంటనే శివనారాయణకు ఫోన్ చేస్తుంది. నాన్న, ఒక తంతు జరగబోతోంది. ఆ తంతుకి నువ్వు, నీ కొడుకు, నీ కోడలు, నీ భార్య అంటే మా పిన్ని, నీ మనవరాలతో సహా రండి. ఈ తంతు జరిగిన తర్వాతే నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని అంటుంది. ఏంటమ్మా కాంచన, ఏమైంది అంటే మీరు త్వరగా రండి నాన్న, నేను రేపు ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకల్లా మీరు నా ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుని రండి అంటుంది. ఏం జరగబోతోంది, ఏం చేయబోతోంది అర్థం కాక అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక కాంచన తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఆలోచనలో పడతారు. అనసూయ వంటగదిలో వంట చేసుకుంటూ చెల్ల ఏం నిర్ణయం తీసుకోబోతోంది అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటే అక్క అని చెప్పి పిలుస్తుంది అనసూయని కాంచన. ఏంటి చెల్లెమ్మ, ఏం జరిగింది? మనస్తాపం పడకు, అసలు ఏమైందో చెప్పు, ఏం నిర్ణయం తీసుకున్నావు? అబ్బాయి కంగారు పడుతున్నాడమ్మా అనగానే చెప్తానక్క, నాకున్న పెద్ద దిక్కువి నువ్వే, నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను, పదక్క మనం ఒక చోటికి వెళ్ళాలి అని షాప్కి తీసుకెళ్ళి అక్కడ 4 తెల్ల చీరలు తీసుకుంటుంది కాంచన. అనసూయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. చెల్లెమ్మ ఏంటిది, ఏం నిర్ణయం తీసుకున్నావు అని అంటే ఇదే సరైన నిర్ణయం అక్క. నా కొడుకు కోడలి పెళ్లి నా తండ్రి సమక్షంలో, నా అన్న వదినల సమక్షంలో ఎక్కడైతే నా కోడలి మెడలో నుంచి తాళి రాలి కింద పడిందో అదే చోట జరగాలి అంటే ఇదే సరైన నిర్ణయం అక్క. తెల్లవారుజామున 4 గంటలకి మనం వెళ్ళాలి, సాకరికి కబురు చెయ్యక్క అంటుంది. చెల్లెమ్మ అనగానే నిన్న వెళ్ళాను కదక్క, ఏం మిగిల్చాడక్క ఆ మనిషి నాకు? నా కొడుక్కి అవసరమైన సమయంలో నుంచోలేకపోయిన వాడు ఒక తండ్రేనా అక్క? అంతలా వెళ్ళి బ్రతిమిలాడి అడగాల్సిన విధంగా కంటే ఎక్కువగానే అడిగాను నేను. అలాంటిది వాడు ఎన్ని మాటలు మాట్లాడాడో తెలుసా అక్క? నా కోడలని, నన్ను, నా కొడుకుని, అందరినీ అవమానించాడు. ఆఖరికి పసిది నా మనవరాల్ని కూడా వదలలేదక్క అని అంటూ ఉండేసరికి సరే చెల్లెమ్మ, నీ నిర్ణయమే నా నిర్ణయం, నువ్వు చెప్పింది చేయటం తప్ప నేను ఏం చేయలేను కదా అంటూ ఇక అనసూయ బట్టలు తీసుకుని వచ్చేస్తారు. ఇక ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకు
సుమిత్ర, దశరథ్, శివనారాయణ, ఇంకా పారిజాతం, జ్యోత్స్న అందరూ కూడా వీళ్ళ ఇంటి గుమ్మంలోకి వచ్చి కారు ఆగేసరికి అందరూ దిగుతారు. ఏంటమ్మా ఉదయాన్నే రమ్మన్నావు, ఏమైంది అంటాడు శివనారాయణ. అక్క బయలుదేరదామా అంటూ ఉంటే కార్తీక్, దీప అత్తయ్య ఎక్కడికి అని దీప అడగడం. అమ్మ అసలు ఎక్కడికి అంటే కారు బుక్ చేయమన్నాను, చేసావా అంటుంది. చేశానమ్మా, వచ్చేస్తుంది అంటూ ఉండగానే కారు వచ్చేది, క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. సరే పదండి అని చెప్పేసి, బాబు నది ఒడ్డుకు తీసుకెళ్ళు, ఈ దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి అంటుంది. అమ్మ ఏంటి అని చెప్పనంటే, అవునరా నేను చెప్పింది చెయ్యండి అని, అన్నయ్య మీరు ఈ కార్ని ఫాలో అవ్వండి అంటుంది. అలా మొత్తానికి ఒక నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ చాకలితో కార్యక్రమాలు పూర్తి చేయిస్తుంది కాంచన. తన బొట్టు గాజులు తీసేస్తుంది, తెల్ల చీర కట్టుకుంటుంది. ఇక ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. సుమిత్ర, దశరథ్ కూడా షాక్ అవుతారు. శివనారాయణకి గుండాగినంత పనవుతుంది. నా బిడ్డని నేను ఇలా చూసుకోవడానికా ఇన్ని రోజులు నేను బ్రతికున్నది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. పంతానికి పోయిన మా వదినకి ఇదే నా సమాధానం. తన కూతురు పంతానికి పోయి మాట్లాడుతున్నా ఆపలేకపోయి సంతోషించిన మా వదినమ్మకి ఇదే నా సమాధానం అంటూ సుమిత్ర దగ్గరికి వచ్చి, ఏం వదినా, ఇప్పుడు కన్యాదాతగా మీరు కన్యాదానం చేసినప్పుడు అందుకోవటానికి ఎవ్వరూ లేని నా కొడుక్కి పిల్లనిస్తారుగా. తండ్రి లేడు కాబట్టి ఆ స్థానంలో కూడా నేనే నిలబడి నా బిడ్డని మీ బిడ్డని నా కోడలిగా అందుకోవచ్చుగా. కాదు కూడదు అంటే మా అనసూయ అక్కయ్య నేను విధవరాల్ని అని మీరు అభ్యంతరపడితే మా అనసూయ అక్కయ్య తీసుకుంటుంది అంటుంది. కాంచన ఒక్కసారిగా ముఖం మీద పెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది సుమిత్రకు. ఛీ, ఇంతలా ఎందుకు ఆలోచించాను నేను అని కాసేపు సుమిత్ర తనలో తనే మదన పడుతుంది. ఇక వెంటనే జ్యోత్స్న, అత్త ఏం చేసామో నీకు అర్థమవుతుందా? అసలు మావయ్య ఉండగా అనగానే ఉన్నా లేనట్టు బ్రతుకుతున్న ఆ మనిషి గురించి నువ్వు నా జీవితం గురించి ప్రస్తావించి ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని నువ్వు చెప్పావో అక్కడ అసలు ఆ మనిషి ఉండకపోయినా పర్వాలేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆ మనిషికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి. నా దృష్టిలో ఆయన నిన్నే చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డకు అవసరమైన సమయానికి వచ్చి నించోటానికి కూడా ఇష్టపడని వాడు ఉంటే ఎంత పోతే ఎంత, బ్రతికున్నా చచ్చిన శవంతో సమానం. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నానంటుంది. ఇక ఒక్కసారిగా జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతారు. చెల్లెమ్మ, నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఈ పెళ్లికి ఇంకా అడ్డంకి ఏమీ ఉండదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాంచన దీప తల్లి స్థానంలో నిలబడి నీకు కన్యాదానం చేస్తారు అని చెప్పేసేసి అంటాడు దశరథ్. ఇక పక్కనే శివనారాయణ, అత్తేనమ్మా అదే జరుగుతుంది, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది అంటాడు. ఒక్కసారిగా కాంచన మాటలు, తను చేసిన పని వల్ల తనే నెగ్గింది అని చెప్పి సుమిత్ర తట్టుకోలేకపోతూ ఉంటుంది. జ్యోత్స్న, పారిజాతం అయితే షాక్ అయిపోతారు. ఇక 2 రోజుల్లోనే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోతుంది. తల్లి స్థానంలో నిలబడి సుమిత్ర అయితే ఇక కన్యాదానం చేస్తుంది. అదంతా చూసి జ్యోత్స్న తట్టుకోలేకపోతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.